రియాలిటీపై పిడుగు. ఎల్ఆర్ఎస్ ముసుగులో కొత్త నిబంధన తెచ్చిన సర్కార్. నీటి వనరుల చుట్టూ 200 మీటర్ల వరకు ఫ్లాట్ల పరిశీలన. రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్ఓసీల జారీ తర్వాతే క్రమబద్ధీకరణ. జీవో 168 ప్రకారం గరిష్టంగా 50 మీటర్ల బఫర్ జోన్ పరిధి 4 రెట్లు పెంచడంపై సర్వత్రా ఆందోళన. ఏంది? జీవో 168 ప్రకారం గరిష్ట 50 మీటర్ల బఫర్ జోన్ అంటే చెరువులు ఉన్నదానికి ఒక 50 మీటర్ల దూరం వరకు బఫర్ జోన్ను గుర్తించినట. అయితే పరిధిని 4 రెట్లు పెంచడం అంటే 200 మీటర్ల వరకు బఫర్ జోన్ పెంచుకుంటూ పోయినట్టు ఉన్నారు వీళ్ళు. ఏడాదికి పైగా కూనరిల్లుతున్న హైదరాబాద్ మహానగర రియల్ రంగంపై మరో పిడుగుపడింది. ఈ రంగంలో నెలకొన్న స్తబ్దతతో కొనేవారు లేక చివరకు చిన్న చిన్న ఫ్లాట్లు అమ్మి కమిషన్ ద్వారా జీవనోపాధి పొందే లక్షలాది మంది రియల్ మధ్యవర్తులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో భూ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తాజాగా తెచ్చిన కొత్త నిబంధన లక్షలాది ఫ్లాట్ల యజమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. నగరంలో ఫ్లాట్ల యజమానుల పరిస్థితి పెనం మీద ఉంటే తాజా నిబంధనతో పొయ్యిలో పడినట్లయింది. పడిపోయినట్లయిందని అందరూ వాపోతున్నారు. ముఖ్యంగా చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో సైతం గతంలో నిరభ్యంతర ధృవీకరణ పత్రాలు ఇచ్చి హైడ్రా కూల్చివేతల సందర్భంగా తూచ్ అన్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల చుట్టూ తిరిగి మళ్ళీ ఎన్ఓసీలు తీసుకురావాలనే షరతు ఫ్లాట్ల యజమానుల్లో దడ పుట్టిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో లోటును, ఖజానాను నింపుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఎల్ఆర్ఎస్ హడావిడి దరఖాస్తుల ఇది ఒక్కటి నిండే వార్త. ఇది మరి దీనికి మళ్ళీ ఒకటి అడిషనల్గా మళ్ళీ తిప్పలు పెట్టినట్టే కదా, మళ్ళీ తెచ్చుకోవాలట ఎన్ఓసీలు. ఈ ఎన్ఓసీలు తెచ్చుకుంటే కానీ ఇచ్చేటట్టు లేరట. రియల్ మీద కునుకు లేకుండా చేస్తుంది. అక్రమమో సక్రమమో తర్వాత తెలుస్తాం. ముందైతే 25% రిబేట్తో ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాలంటూ ఆఫర్ ఇచ్చిన ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో మడత పేచి పెట్టింది. సంబంధిత నీటి వనరు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం అనేది రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డులో ఉంటుంది. దీనికి అదనంగా నీటి వనరు విస్తరణానికి అనుగుణంగా బఫర్ జోన్ నిర్ధారించేందుకు మార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం ఎంత పెద్ద చెరువులైనా బఫర్ జోన్ అనేది గరిష్టంగా 30 మీటర్లు 98.42 ఫీట్లు ఉంటుంది. నదులకైతే పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 50 మీటర్లు 164.4 ఫీట్లు ఉంటుంది. 2 రోజుల కిందట ప్రభుత్వం జారీ చేసిన ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో కొత్త నిబంధన తెరపైకి వచ్చింది. నీటి వనరుల చుట్టూ ఏకంగా 200 మీటర్లు చెప్పినాం కదా, 200 మీటర్ల వరకు వీళ్ళకు అవకాశం ఇచ్చారు. 200 మీటర్లు 656.16 ఫీట్ల వరకు ఉన్న ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను జటిలం మార్చడంపై అందరినీ విస్మయానికి గురి చేసింది. మొత్తానికైతే బఫర్ జోన్ పరిధి పెంచుకున్నారా, ఇక ఫ్లాట్లు కొనేటట్టు లేరు, ఎవరు వచ్చేటట్టు లేరు ముందరికి. కానీ 50 మీటర్ల వరకే కట్టుకోవచ్చు అనే దాన్ని 200 మీటర్ల వరకు పెంచి ఇట్లనన్నా మరి వచ్చి ఫ్లాట్లు కొంటారా, ఎల్ఆర్ఎస్లు కడతారా అని ఒక సడలింపు ఇచ్చిండ్లు. ఈ సడలింపు మరి జనాల మీద మరింత భారం పడే చర్య అని చెప్తున్నారు. ఇక వాళ్ళకున్న పరిధులలో ఎన్ని రకాలుగా డబ్బులు సమకూర్చుకోవాలో ప్రభుత్వానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను, కానీ అది వచ్చే ప్రయత్నాలు ఏం కనబడతలేదు.